మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 1219. ఈ రోజు డైలీ మనీ షోలో టాపిక్స్ విషయంకి వచ్చేసరికి చైనా, తైవాన్ ఈ రెండు కంట్రీస్ మధ్యన ఎప్పటి నుంచో బోర్డర్ ఇష్యూస్ అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు చైనా అగైన్ తైవాన్ బోర్డర్స్ దగ్గరలోని డిఫెన్స్ డ్రిల్స్ అయితే కండక్ట్ చేస్తుంది. సో ఈ డ్రిల్స్ కండక్ట్ చేయడంతో దానికి తైవాన్ గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అయింది. ఈవెన్ దీని రిలేటెడ్ గా యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ కూడా రెస్పాండ్ అవడం జరిగింది. సో ఈ ఇష్యూ ఏదైతే జరుగుతుందో దీనివల్ల మార్కెట్ పైన ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని గురించి ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. దీంతో పాటుగా మార్కెట్ లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, అన్ని కూడా వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా ఈ రోజు మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 20 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 84,675 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ జస్ట్ 3 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,938 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే మార్కెట్ ని ఇంపాక్ట్ చేసే రెండు ఇంపార్టెంట్ న్యూస్ గురించి మనం మాట్లాడుకోవాలి. దీనిలో ఫస్ట్ వన్ రష్యా ఉక్రెయిన్ వార్. ఈ వార్ మొదలై కొన్ని సంవత్సరాలు అయింది కదా. యుఎస్ ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి గెలిచిన దగ్గర నుంచి కూడా ఈ వార్ ఆపాలని అతను ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగా రష్యా దగ్గర నుంచి ఏవే కంట్రీస్ అంటే ఇండియా కావచ్చు, చైనా కావచ్చు ఎక్కువగా క్రూడ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి కదా. సో ఆ కంట్రీస్ పైన టారిఫ్స్ కూడా అధికంగా విధించారు. అంటే టారిఫ్స్ విధించడం వల్ల మన ఇండియా అయినా చైనా కానీ రష్యా దగ్గర నుంచి క్రూడ్ ఇంపోర్ట్ చేసుకోలేదు అనుకోండి, రష్యా ఫైనాన్షియల్ ఇంపాక్ట్ అవుతుంది కదా. సో దానివల్ల వార్ విషయంలో రష్యా వెనక్కి తగ్గచ్చు అని చెప్పి అతను అనుకున్నారు. కానీ ఈ వార్ విషయంలో రష్యా వెనక్కి తగ్గలేదు, అలా అని చెప్పి యుక్రెయిన్ కూడా వెనక్కి తగ్గలేదు. బట్ బోత్ ప్రెసిడెంట్స్ తోని పీస్ టాక్స్ జరిగిన తర్వాత రీసెంట్ గా యుఎస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఈ రష్యా యుక్రెయిన్ వార్ పీస్ టాక్స్ అయితే పాజిటివ్ గా ముందుకు వెళ్తున్నాయని, ఎప్పుడు ఈ వార్ ఎండ్ అవుతుందో చెప్పలేం కానీ ప్రెసెంట్ పీస్ టాక్స్ పాజిటివ్ గా నడుస్తున్నాయి, త్వరలో ఎండ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లుగా అతని దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి కదా. బట్ నిన్న రాత్రి యుక్రెయిన్ వాళ్ళు రష్యా ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ గారి ఇంటి పైన 91 లాంగ్ రేంజ్ డ్రోన్స్ తోని అటాక్ చేయడానికి ప్రయత్నించారని రష్యా ఫారెన్ మినిస్టర్ కామెంట్ చేస్తూ ఇప్పుడు యుక్రెయిన్ తో జరుగుతున్నటువంటి పీస్ నెగోషియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ గా మేము మరొకసారి రివ్యూ చేసుకోవాలని చెప్పి అతను కామెంట్ చేయడం జరిగింది. సో అతని దగ్గర నుంచి ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్స్ వచ్చాయో అది కొంత గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా మనం అయితే నెగిటివ్ గానే చూడాలి. ఎందుకంటే ఈ వార్ ఎండ్ అవ్వలేదు అనుకోండి, గ్లోబల్లీ సప్లై చైన్ ఇంపాక్ట్ అవుతుంది కదా. సో సప్లై చైన్ ఇంపాక్ట్ అయితే ఆబ్వియస్ గా ఏమవుతుంది, గ్లోబల్ ఎకానమీస్ అన్ని కూడా ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి దీన్ని మనం నెగిటివ్ గానే చూడాలి. అండ్ అంతేకాకుండా పుతిన్ గారి ఇంటి పైన అటాక్ చేస్తే రష్యా కామ్ గా చూస్తూ ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. వార్ ని ఫర్దర్ గా ఇంటెన్సిఫై చేయొచ్చు కాబట్టి గ్లోబల్లీ కన్సర్న్స్ అయితే రైజ్ అయ్యాయి. కానీ దాని తర్వాత యుక్రెయిన్ ప్రెసిడెంట్ అయినటువంటి జెలెన్స్కీ గారు రెస్పాండ్ అవుతూ మేమైతే రష్యన్ ప్రెసిడెంట్ ఇంటి పైన ఎటువంటి డ్రోన్ అటాక్స్ కూడా చేయలేదు, రష్యా కావాలనే ఇటువంటి ఫేక్ క్లెయిమ్స్ చేస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఫేక్ క్లెయిమ్స్ చేయడం ద్వారా రష్యా ఈ వార్ ని ముగించాలనుకోవట్లేదు, ఫర్దర్ గా కూడా రష్యా వార్ చేయాలనుకుంటుంది. అందుకని ఈ విధంగా రష్యా దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయని చెప్పి జెలెన్స్కీ గారు అయితే కామెంట్ చేయడం జరిగింది. ఫైనల్లీ నిజంగా వీళ్ళు అటాక్ చేశారా లేదా అన్నది ఎవరూ కూడా చెప్పలేం. బట్ ఈ వార్ ఎండ్ అవుతుంది అనుకున్నటువంటి సిచ్యువేషన్ లో ఫర్దర్ గా బోత్ కంట్రీస్ గురించి ఇటువంటి స్టేట్మెంట్స్ రావడమే కాకుండా ఇప్పుడు వార్ మరికొంత ఇంటెన్సిఫై అయింది అనుకోండి, అది గ్లోబల్ ఎకానమీస్ కి అయితే నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వార్ అయితే ఇంటెన్సిఫై అవ్వకూడదని మనందరం కూడా కోరుకోవాలి. ఎంత త్వరగా ఈ వార్ ముగిసిపోతే గ్లోబల్ ఎకానమీస్ కి అంత మంచిది. ఈవెన్ ఈ రోజు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి కూడా దీని రిలేటెడ్ గా ట్వీట్ వచ్చిందంటే రష్యా ప్రెసిడెంట్ ఇంటిని టార్గెట్ చేయడం రిలేటెడ్ గా ఏవైతే రిపోర్ట్స్ వస్తున్నాయో ఆ రిపోర్ట్స్ రిలేటెడ్ గా అయితే చాలా కన్సర్న్స్ వ్యక్తం చేస్తున్నాం. సో రెండు కంట్రీస్ కూడా వార్ చేసుకోకూడదు, ఇద్దరు కూడా పీస్ టాక్స్ రిలేటెడ్ గా అది ముందుకు వెళ్లాలన్నట్టుగా ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా ట్వీట్ చేశారు. నో రష్యా ఉక్రెయిన్ వార్ సిచ్యువేషన్ ఇలా ఉంటే చైనా ఎప్పటి నుంచో తైవాన్ పైన కవ్వింపు చర్యలకి అయితే పాల్పడుతున్నది కదా. నో ఇప్పుడు రీసెంట్ గా యుఎస్ తోని డిఫెన్స్ డీల్ ఏదైతే తైవాన్ చేసుకుంటుందో అది చైనాకి అయితే నచ్చట్లేదు. ఎందుకంటే డిఫెన్స్ పరంగా తైవాన్ స్ట్రాంగ్ అయిందనుకోండి, అది చైనాకు ఆబ్వియస్ గా నచ్చదు. దాంతో ఇప్పుడు తైవాన్ కి దగ్గర వాటర్స్ లోని చైనా ఏం చేస్తుందంటే వీళ్ళ డిఫెన్స్ డ్రిల్స్ అయితే కండక్ట్ చేస్తుంది. ఈ డ్రిల్స్ లో భాగంగా రాకెట్స్ నది కూడా చైనా లాంచ్ చేసినట్టుగా న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో తైవాన్ ఏమంటుందంటే చైనా చేస్తున్నది ఇది కరెక్ట్ కాదు, చైనా అయితే వీటిని వెంటనే ఆపాలని చెప్పి తైవాన్ అయితే క్లెయిమ్ చేస్తుంది. ఈవెన్ యుఎస్ ప్రెసిడెంట్ కూడా దీనికి రెస్పాండ్ అవుతూ చైనా అయితే తైవాన్ పైన వార్ చేయకపోవచ్చు, ఎందుకంటే చైనీస్ ప్రెసిడెంట్ తైవాన్ రిలేటెడ్ గా మాట్లాడుతున్నప్పుడు నాతో చాలా నార్మల్ గానే మాట్లాడారు, సో వార్ అయితే చేయకపోవచ్చు అని చెప్పి యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్స్ వచ్చాయి. బట్ ఇది ఏ కంట్రీస్ మధ్యన ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఈ ఇష్యూస్ గ్లోబల్ మార్కెట్స్ కి అయితే మంచిది కాదు. సో ఈ చైనా తైవాన్ ఇష్యూ కావచ్చు, రష్యా ఉక్రెయిన్ ఇష్యూ కావచ్చు, ఈ ఇష్యూస్ అయితే
అయితే త్వరగా ఎండ్ అయిపోవాలి. జనరలీ చైనా తైవాన్ ఇష్యూ రిలేటెడ్గా మనం మాట్లాడుకోవాలంటే ప్రీవియస్గా చైనా చాలా సార్లు తైవాన్ విషయంలో ఇటువంటివి చేసినా కూడా ఎప్పుడు వార్కి అయితే ముందుకు వెళ్ళలేదు. ఈసారి కూడా వెళ్ళకపోవచ్చు కూడా. కానీ వార్స్ రిలేటెడ్గా మనం ఏమీ చెప్పలేం, ఎందుకంటే సడన్గా ఏ కంట్రీ ఎవరిపైన అటాక్ చేస్తారన్నది తెలియట్లేదు. రీసెంట్గా జరుగుతున్నటువంటి ఇష్యూస్ చూసినట్లయితే సో ఎవరి మధ్యన కూడా ఈ వార్లు జరగడం అన్నది మంచిది కాదు. ఎందుకంటే వన్స్ వార్ జరిగిందనుకోండి సప్లై చైన్ దెబ్బతిని గ్లోబల్ ఎకానమీస్ అన్ని కూడా ఇంపాక్ట్ అవుతాయి. ఆల్రెడీ గ్లోబల్ ఎకానమీస్ అన్ని ప్రెసెంట్ స్ట్రగుల్ అవుతున్నాయి. ఇటువంటి టైంలో ఏ కంట్రీస్ మధ్యన వార్ జరిగినా కూడా అది ఫర్దర్ గా గ్లోబల్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ F&O ట్రేడర్స్ రేపటి నుంచి నిఫ్టీ ఇండెక్సెస్ లో రాబోతున్నటువంటి ఈ చేంజెస్ గురించి అయితే తెలుసుకోవాలి. రీసెంట్ గానే NSE వాళ్ళు అయితే దీని రిలేటెడ్ గా అనౌన్స్ చేశారు. ఈ చేంజెస్ అయితే December 31 అంటే రేపటి నుంచి ఇంప్లిమెంట్ అవబోతున్నాయి. రేపటి నుంచి నిఫ్టీ 50, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ సెలెక్ట్ వీటి యొక్క లాట్ సైజెస్ ఉన్నాయి కదా, ఈ సైజెస్ అయితే చేంజ్ అవబోతున్నాయి. నిఫ్టీ 50 లాట్ సైజ్ 75 నుంచి 65 కి తగ్గుతుంది అండ్ నిఫ్టీ బ్యాంక్ యొక్క లాట్ సైజ్ 35 నుంచి 30 కి తగ్గనుంది అండ్ నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క లాట్ సైజ్ 65 నుంచి 60 కి తగ్గబోతున్నట్లయితే నిఫ్టీ మిడ్ క్యాప్ సెలెక్ట్ యొక్క లాట్ సైజ్ 140 నుంచి 120 కి అయితే తగ్గబోతుంది. సో రేపటి నుంచి రాబోతున్నటువంటి ఈ చేంజెస్ ని F&O ట్రేడర్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. డైలీ మార్కెట్ రిలేటెడ్ గా ఉండేటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ గవర్నమెంట్ త్వరలోనే ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి పెన్సిలిన్ జీ పైన మినిమం ఇంపోర్ట్ ప్రైస్ నైతే అప్రూవ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, దీని వర్క్స్ అయితే ఫైనల్ స్టేజెస్ లో ఉన్నాయని చెప్పి మనీ కంట్రోల్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ చైనీస్ సప్లైర్స్ మన ఇండియాకి చాలా తక్కువ కాస్ట్ కి సప్లై చేస్తుండడం వల్ల మన లోకల్ కంపెనీస్ అయితే ఇంపాక్ట్ అవుతున్నాయని, యాంటీబయాటిక్స్ లోని కీ రా మెటీరియల్ అయిన ఈ పెన్సిలిన్ జీ పైన గవర్నమెంట్ అయితే మినిమం ఇంపోర్ట్ ప్రైస్ ని విధించచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ అరబిందో ఫార్మా ఉన్నది కదా, హైదరాబాద్ బేస్డ్ ఫార్మా కంపెనీ, వీళ్ళు ఫార్మా PLA స్కీమ్ లోని స్ట్రాంగ్ గా ఇన్వెస్ట్ చేశారు దీని రిలేటెడ్ గా. సో ఇప్పుడు చైనీస్ సప్లైర్స్ ని కనుక కంట్రోల్ చేయలేకపోయినట్లయితే ఈ ఇండియన్ కంపెనీస్ ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి గవర్నమెంట్ ఈ మినిమం ఇంపోర్ట్ ప్రైస్ ని కనుక విధించింది అనుకోండి అది అరబిందో ఫార్మాకి అయితే పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ ఇప్పటి వరకు ఇది మనీ కంట్రోల్ వాళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. త్వరలో గవర్నమెంట్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ డొనాల్డ్ ట్రంప్ సెకండ్ టైం US ప్రెసిడెంట్ గా గెలిచిన దగ్గర నుంచి వేరియస్ కంట్రీస్ పైన టారిఫ్స్ అయితే విధించారు కదా. టారిఫ్స్ విధించడం వల్ల అల్టిమేట్లీ టారిఫ్స్ విధించినటువంటి కంట్రీస్ స్ట్రగుల్ అవుతాయి. కానీ ఈ టారిఫ్స్ విధించడం వల్ల ఓవరాల్ గా ఏమవుతుంది, US లోని ప్రొడక్ట్స్ కాస్ట్లు పెరిగిపోతాయి కదా. సో ఆ కాస్ట్ పెరిగిపోవడం వలన US సిటిజన్సే కాదు ఈవెన్ US కి చెందినటువంటి కంపెనీస్ కూడా ఇంపాక్ట్ అవుతాయి. దీని కారణంగా US లోని చాలా కంపెనీస్ అయితే బ్యాంక్రప్సీని ఫైల్ చేశాయని ఈ నవంబర్ వరకు చూసినట్లయితే ఓవరాల్ గా US లోని 717 కంపెనీస్ బ్యాంక్రప్సీని ఫైల్ చేసినట్లుగా S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ 11 months అంటే 2024 నవంబర్ మంత్ అంటే 11 months లోని బ్యాంక్రప్సీ ఫైల్ చేసినటువంటి కంపెనీ డేటాతో పోలిస్తే ఈ సంవత్సరంలోని ఈ బ్యాంక్రప్సీ ఫైల్ చేసినటువంటి కంపెనీస్ కౌంట్ 14% వరకు పెరిగినట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్నటువంటి టారిఫ్స్ అనే కాదు, US లోని రీసెంట్ గా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లోకి వచ్చింది కానీ ప్రీవియస్ గా ఇన్ఫ్లేషన్ బాగానే పెరిగింది కదా. US ఎకానమీ కూడా లాస్ట్ 1 to 2 years నుంచి భయంకరంగా స్ట్రగుల్ అవుతూనే వస్తుంది. సో దీంతోనే వేరియస్ కంపెనీస్ అయితే US లోని భయంకరంగా స్ట్రగుల్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఇదే సిచ్యువేషన్ ఫర్దర్ గా కూడా కంటిన్యూ అయింది అనుకోండి కొంతవరకు US లోని డొనాల్డ్ ట్రంప్ పైనే నెగిటివిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. బట్ ఏదో రోజు డొనాల్డ్ ట్రంప్ ఈ టారిఫ్స్ రిలేటెడ్ గా వెనక్కి తగ్గాలి. బట్ అతను ఏంటంటే నేను ఈ కంట్రీస్ పైన విధించినటువంటి టారిఫ్స్ వల్ల US కి ఇన్కమ్ వచ్చేస్తుంది, ఆ ఇన్కమ్ ద్వారా చాలా మందికి నేను డబ్బులు పని చేస్తాను, మీరు ట్యాక్స్లు పే చేయాల్సిన పని లేదు, ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చి, అంటే కామన్ గా పొలిటీషియన్స్ ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తుంటారు కదా. సో అటువంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఏదో ఒకటి మేనేజ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. బట్ ఏదో రోజు డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రతి కంట్రీ పైన విధించినటువంటి టారిఫ్స్ విషయంలోని కొంతవరకు వెనక్కి తగ్గాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. నెక్స్ట్ US కోకో ఫ్యూచర్స్ అయితే లాస్ట్ 1 month లోని ఆల్మోస్ట్ 10% వరకు పెరిగాయి. రీసెంట్ గా పోర్ట్స్ అన్నిటిలో కూడా అరైవల్స్ కొంతవరకు తగ్గడంతో షార్టేజ్ ఏర్పడడం వలన ఈ కోకో ప్రైసెస్ అయితే వరల్డ్ వైడ్ పెరుగుతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ కోకో ప్రైస్లు ఫర్దర్ గా కూడా పెరిగాయి అనుకోండి అది కోకో సబ్స్టిట్యూట్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అదే మనోరమ ఇండస్ట్రీస్ ఉన్నది కదా, ప్రీవియస్ గా కూడా కోకో ప్రైసెస్ పెరగక ముందు మనం దీని రిలేటెడ్ గా క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం. అక్కడ నుంచి మనోరమ ఇండస్ట్రీ స్టాక్ అయితే బాగానే ర్యాలీ అయిపోయింది. సో మళ్ళీ కోకో ప్రైస్లు కనుక
ఇలాగే పెరిగాయి అనుకోండి, అది మనోరమ ఇండస్ట్రీస్ కి అయితే పాజిటివ్ కానుంది. కాకపోతే చాక్లెట్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ ఎవరైతే ఉంటారో ఆ కంపెనీస్ యొక్క రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోద్ది కాబట్టి ఆ కంపెనీస్ రిలేటెడ్ గా అయితే ఇది నెగిటివ్ కానుంది. సో ఇక్కడ నుంచి కోకో ప్రైసెస్ ఫర్దర్ గా పెరుగుతాయా లేదా అన్నది మనం చూడాలి. నెక్స్ట్ మేల్ అండ్ ఫీమేల్ కండమ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి క్యూపిడ్ లిమిటెడ్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ ఈ క్యూపిడ్ లోని మేనేజ్మెంట్ చేంజ్ జరిగిన దగ్గర నుంచి స్టాక్ అయితే బాగా పెరిగింది కదా. ఎస్పెషల్లీ లాస్ట్ 6 months లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్టాక్ లోని మ్యాసివ్ ర్యాలీ అనేది మనం చూసాం. ఈ క్యూపిడ్ లిమిటెడ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కాండోమ్ ప్రొడక్ట్స్ తో పాటుగా వీళ్ళు FMCG బిజినెస్ లోకి కూడా ఎంటర్ అవుతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు. ఈ FMCG బిజినెస్ అంటే ఫ్రాగ్రెన్స్ ప్రొడక్ట్స్ కావచ్చు, పర్సనల్ కేర్ ఐటమ్స్ కావచ్చు, వీటి మ్యానుఫ్యాక్చరింగ్ లోకి కూడా ఎంటర్ అవుతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు. ఈ FMCG బిజినెస్ ఏదైతే ఉందో దాని ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా సౌదీ అరేబియాలోని వీళ్ళు ఒక FMCG మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేయడానికి వీళ్ళు బోర్డు అప్రూవ్ చేసింది. సో సౌదీలోని ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేయడం ద్వారా వీళ్ళకి ఓవర్సీస్ మార్కెట్స్ లోని అండ్ GCC రీజన్ లోని వీళ్ళ ప్రెజెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఫర్దర్ గా కూడా స్ట్రెంథెన్ చేసుకుంటాం ఈ FMCG బిజినెస్ లో అని చెప్పి మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. ఓవరాల్ గా న్యూ FMCG మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సౌదీ రీజన్ లో సెటప్ చేయడం ద్వారా వీళ్ళ బిజినెస్ ని బాగా గ్రో చేశారనుకోండి, అది లాంగ్ టర్మ్ లోనైతే క్యూపిడ్ కి పాజిటివ్ కానుంది. కాకపోతే ఇక్కడ ఇన్వెస్టర్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ 6 months ఆర్ 1 year లో చూసినట్లయితే మన మార్కెట్ చాలా వాలటైల్ గా మూవ్ అయినా కూడా క్యూపిడ్ స్టాక్ లోని మ్యాసివ్ గ్రోత్ అన్నది కనపడింది కదా. స్టాక్ ఇంత పెరిగిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వీళ్ళ నెంబర్స్ ఎలా వస్తాయి అన్నది మనం అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ వాల్యుయేషన్ ఇంత స్ట్రెచ్ అయిన తర్వాత నెంబర్స్ ఆ వాల్యుయేషన్స్ ని జస్టిఫై చేసే విధంగా వచ్చాయనుకోండి, దట్ ఈస్ ఫైన్. అలా కాకుండా నెంబర్స్ లో కనుక కొంత డిసప్పాయింట్మెంట్ కనపడినట్లయితే మనం స్టాక్ లో ప్రెషర్ చూసేటువంటి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఒకవేళ ఎవరైనా ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఒకసారి వాల్యుయేషన్స్ అవి కూడా చెక్ చేసుకుని దాని తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డిసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. నెక్స్ట్ డిజిటల్ మ్యాపింగ్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేసేటువంటి మ్యాప్ మై ఇండియా వాళ్ళు వీళ్ళ మ్యాపిల్స్ యాప్ లోని మల్టీ మోడల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రూట్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంటే మెట్రో, రైల్ అండ్ బస్ రూట్స్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది మీకు మ్యాపిల్స్ యాప్ లోనే లభించనుంది. అంటే ఇక్కడ సింపుల్ గా మనం మాట్లాడుకోవాలంటే మీకు ఇక్కడ స్క్రీన్ పే చూపెడతాను చూడండి. మీరు మ్యాపిల్స్ యాప్ లోకి వెళ్ళి ఒక్క లొకేషన్ నుంచి మరొక లొకేషన్ కి ట్రావెల్ చేయాలని చెప్పి చెక్ చేసుకున్నారనుకోండి, దానిలో మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఏవేవి అవైలబుల్ గా ఉన్నాయన్నది చూపెడుతుంది. దాన్ని బట్టి ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నట్లయితే దాన్ని బట్టి ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మనకి అంటే అవైలబుల్ గా ఉన్నదని చూసుకుని మనం అయితే ఆ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లోని ట్రావెల్ చేసుకోవచ్చు. ఈ విధంగా వీళ్ళు కొత్త ఫీచర్స్ ని తీసుకొచ్చారనుకోండి, ఏమవుతుంది, ఎక్కువ మంది మ్యాపిల్స్ యాప్ ని యూజ్ చేయొచ్చు. కాబట్టి అది మ్యాప్ మై ఇండియాకి అయితే పాజిటివ్ కానుంది. ఓవరాల్ గా మీలో ఎంత మంది మ్యాపిల్స్ యాప్ ని యూజ్ చేస్తున్నారు? సో ఈ మ్యాపిల్స్ యాప్ ని యూజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే గూగుల్ మ్యాప్స్ కన్నా మ్యాపిల్స్ యాప్ బాగుందా లేదా గూగుల్ మ్యాప్స్ అడ్వాన్స్ గా ఉందా? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. అంటే ఓవరాల్ గా మీకు మ్యాపిల్స్ యాప్ ఎలా అనిపించింది, బాగుందా లేదా అన్న మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ నవంబర్ మంత్ ఎయిర్ ట్రాఫిక్ డేటా అయితే రిలీజ్ అయింది. రీసెంట్ గా ఇండిగో ఇష్యూ జరిగింది కదా. సో ఆ టైంలోని ఇండిగో ఫ్లైట్స్ చాలానే క్యాన్సిల్ అయిపోయి ఇలా క్యాన్సిల్ అవడంతో నవంబర్ మంత్ లోని ఇండిగో వాళ్ళ మార్కెట్ షేర్ అయితే క్లియర్ గా తగ్గింది. అక్టోబర్ లో వీళ్ళ మార్కెట్ షేర్ 65.6% ఉంటే నవంబర్ లోని అది 63.6% కి తగ్గింది. వేరాజ్ ఈ టైంలోని ఎయిర్ ఇండియా అండ్ స్పైస్ జెట్ ఫ్లైట్స్ ని ఎక్కువ మంది బుక్ చేసుకుంటారు. అంటే అదర్ ఆప్షన్ లేనప్పుడు ఏం చేస్తారు, వేరే ఫ్లైట్స్ అయితే బుక్ చేసుకుంటారు కదా. దాంతో స్పైస్ జెట్ వాళ్ళ మార్కెట్ షేర్ అక్టోబర్ లో 2.6% ఉండేది, అది నవంబర్ కి 3.7% కి పెరిగింది. అండ్ ఎయిర్ ఇండియా మార్కెట్ షేర్ అక్టోబర్ లో 25.7% ఉంటే నవంబర్ కి 26.7% కి అయితే పెరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో మనం చూసాం అనుకోండి, ఇండిగో వాళ్ళకి చెందిన చాలా ఫ్లైట్స్ అంటే లాస్ట్ టైం ఇష్యూ జరిగినప్పుడు బాగా క్యాన్సిల్ అయిపోయాయి. కాబట్టి ఈ క్వార్టర్ లోని కొంత ఇండిగో నెంబర్స్ అయితే వీక్ గా వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ హ్యుండై మోటార్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు కమర్షియల్ మొబిలిటీ సెగ్మెంట్ లోకి కూడా ఎంటర్ అయ్యేందుకు గాను వీళ్ళ ప్రైమ్ టాక్సీ రేంజ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. దీనిలోని వీళ్ళు ప్రైమ్ హెచ్బి అంటే హ్యాచ్ బ్యాక్ అండ్ ప్రైమ్ సెడాన్ అండ్ ప్రైమ్ ఎస్డి అంటే సెడాన్ మోడల్స్ అయితే లాంచ్ చేశారు. ఈ మోడల్స్ వేరియస్ ఆప్షన్స్ తో వస్తున్నాయి. అంటే కమర్షియల్ మొబిలిటీ సెగ్మెంట్ కి తగినట్లుగా పెట్రోల్ ప్లస్ సిఎన్జి తోనైతే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ వీటి యొక్క స్టార్టింగ్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ 6 lakhs. ఓలా ఊబర్ వచ్చిన దగ్గర నుంచి కూడా కమర్షియల్ మొబిలిటీ సెగ్మెంట్ కూడా బాగా పెరుగుతున్నది కదా. దీనిలో ఉన్నటువంటి ఆపర్చునిటీని కూడా క్యాటర్ చేసేందుకు వీళ్ళు కొత్త మోడల్స్ ని లాంచ్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు లాంచ్ చేసిన ఈ మోడల్స్ ఒకవేళ సక్సెస్ అయ్యి వీళ్ళ సేల్స్ గనక బాగా జరిగాయి అనుకోండి, అది హ్యుండై మోటార్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఐటీఐ లిమిటెడ్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అయితే విన్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని కన్స్ట్రక్ట్ చేయనున్నటువంటి ఐస్ హాకీ రింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ అయితే వచ్చింది. ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 72 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఐస్ హాకీ రింగ్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేయడంతో పాటు సీసీటీవీ కెమెరాస్, లైట్ అండ్ అదర్ అసోసియేటెడ్ యాక్సెసరీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇన్స్టాల్ చేయబోతున్నారు. ఫ్రెష్ గా వీళ్ళు ఈ ఆర్డర్ ఏదైతే విన్నారో ఈ ఆర్డర్ ని మనం ఐటీఐ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. ఆస్ట్రా
ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ వాళ్ళు డిఫెన్స్ PSU కంపెనీ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళతోని ఒక MOU లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ MOU లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి అడ్వాన్స్ ఎలక్ట్రిక్ మోడల్స్ రిలేటెడ్ గా అండ్ దీంతో పాటుగా డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లోని సబ్ సిస్టమ్స్ అండ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా కూడా వర్క్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఇద్దరు కొలాబరేషన్ లో భాగంగా డిఫెన్స్ సెక్టర్ లో వస్తున్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేయడానికి ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ వాళ్ళు ట్రై చేస్తున్నారు కాబట్టి ఇది ఓవరాల్ గా లాంగ్ టర్మ్ లోని ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి PSU కంపెనీ అయిన NBCC వాళ్ళు నోయిడాలోని యాజ్ పర్ లీజర్ వ్యాలీలో ఉన్నటువంటి 417 రెసిడెంషియల్ యూనిట్స్ ని ఈ ఆక్షన్ ని కండక్ట్ చేయడం ద్వారా సేల్ చేయడం జరిగింది. వీటి యొక్క అప్రాక్సిమేట్ వాల్యూ 1045 crores అండ్ వీటిని సేల్ చేయడం ద్వారా NBCC వాళ్ళకి టోటల్ సేల్ వాల్యూలోని 1% మార్కెటింగ్ ఫీ అయితే రానుంది. ఓవరాల్ గా ఈ ఆక్షన్ ని కండక్ట్ చేయడం ద్వారా ఈ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి రెసిడెన్షియల్ యూనిట్స్ అయితే వీళ్ళు సేల్ చేశారు కదా, సో దీని ద్వారా వీళ్ళకి మార్కెటింగ్ ఫీ రానున్నది కాబట్టి ఇది NBCC రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ శక్తి పంప్స్ వాళ్ళకి జార్ఖండ్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 21 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఆఫ్ గ్రిడ్ సోలార్ ఫోటోవాలిటిక్ వాటర్ పంపింగ్ సిస్టమ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. రీసెంట్ గా శక్తి పంప్స్ కి అయితే మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. దాంతో ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది కాబట్టి ఇది శక్తి పంప్స్ రిలేటెడ్ గా అయితే మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ TVS మోటార్స్ వాళ్ళు మన్బా ఫైనాన్స్ లిమిటెడ్ వాళ్ళతోని పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఎవరైతే కస్టమర్స్ TVS మోటార్స్ వల్ల పాసెంజర్ అండ్ కార్గో 3 వీలర్స్ ని కొందాం అనుకుంటారో వాళ్ళు ఒకవేళ లోన్ తీసుకుని కొందాం అనుకున్నారనుకోండి, వాళ్ళకి మన్బా ఫైనాన్స్ లిమిటెడ్ వాళ్ళు ఫైనాన్సింగ్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయనున్నారు. అంటే లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ అఫోర్డబుల్ లోన్ ప్రొవైడ్ చేయడం ద్వారా ఓవరాల్ గా మోర్ కస్టమర్స్ TVS వల్ల కమర్షియల్ మొబిలిటీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొనేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది TVS మోటార్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసేటువంటి BL కశ్యప్ అండ్ సన్స్ వాళ్ళకి ESNP ప్రాపర్టీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 364 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా చెన్నైలోని ఎంబసీ స్ప్లెండిడ్ టెక్ జోన్ బ్లాక్ లోని వీళ్ళు సివిల్ అండ్ స్ట్రక్చరల్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. నెక్స్ట్ శ్యామ్ మెటాలిక్స్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి రంసార్పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు వాళ్ళ మోడర్న్ బ్లాస్ట్ ఫర్నెన్స్ యూనిట్ లోని కమర్షియల్ ప్రొడక్షన్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యూనిట్ యొక్క టోటల్ కెపాసిటీ 0.45 million tons per annum. నో ఇక్కడ కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం ద్వారా ఓవరాల్ గా శ్యామ్ మెటాలిక్స్ వాళ్ళ స్టీల్ ప్రొడక్షన్ కెపాసిటీ ఫర్దర్ గా కూడా ఎన్హాన్స్ అవనున్నది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అయినటువంటి IRDA వాళ్ళు రీసెంట్ గా ఇన్సూరెన్స్ పే చేసేటువంటి కమిషన్స్ అయితే తగ్గించాలని చెప్పి ఆదేశించడం జరిగింది కదా. దీనిలో భాగంగా ఇప్పుడు IRDA వాళ్ళు సెగ్మెంటల్ కమిషన్ పేఅవుట్స్ ఏవైతే ఉంటాయో ఆ డేటాని ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గర నుంచి అయితే తీసుకుంటున్నట్లుగా CNBC వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. సో ఈ డేటాను తీసుకోవడానికి మెయిన్ కన్సర్న్ ఏంటంటే చాలా వరకు ఇన్సూరెన్స్ కంపెనీస్ హెల్త్ అండ్ మోటార్ ఓన్ డ్యామేజ్ సెగ్మెంట్ లోని హయ్యర్ కమిషన్ అయితే పేఅవుట్ చేస్తున్నాయని చెప్పి IRDA కి కన్సర్న్ అయితే ఉన్నది. సో ఆ కమిషన్ స్టిల్ పే చేస్తున్నాయా లేదా తగ్గించాయా చెక్ చేయడానికి IRDA ఈ డేటాని అయితే తెప్పించుకుంటుంది. ఈ డేటాని చెక్ చేసిన తర్వాత ఒకవేళ స్టిల్ ఎవరైనా సరే హయ్యర్ కమిషన్స్ ని ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కి పే చేస్తున్నట్లు గుర్తించినట్లయితే అటువంటి కంపెనీస్ పైన IRDA యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మనం మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ డిఫెన్స్ PSU కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు కంటిన్యూస్ గా ఆర్డర్స్ అయితే విన్ అవుతున్నారు కదా. వీళ్ళు December 12th రోజున లాస్ట్ డిస్క్లోజర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కొత్తగా 569 crores వర్త్ ఆర్డర్స్ అయితే విన్ అయ్యారు. వీళ్ళు విన్ అయినటువంటి ఈ ఆర్డర్స్ లో మనం చూసినట్లయితే రాడార్స్, ట్యాంక్ ఓవర్హాల్స్, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ తో పాటు ఇంకా మిగతా ఏ రిలేటెడ్ గా ఆర్డర్స్ విన్ అయ్యారన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై అయితే చూడొచ్చు. వీళ్ళు ఇలా కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతుండటంతో ఆర్డర్ బుక్ కూడా బాగానే గ్రో అవుతున్నది కాబట్టి ఇది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయిన RVNL వాళ్ళు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాళ్ళు కండక్ట్ చేసిన టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. దీనిలో భాగంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే వాళ్ళ కోసం వీళ్ళు కంటా పంచీలోని వేగన్ ఫెసిలిటీని అయితే సెటప్ చేయవలసి ఉన్నది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 200 crores పైనే. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది RVNL రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ డైలీ మనిషి క్లోజ్ చేసే ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి యాక్చువల్లీ లాస్ట్ 2-3 days ట్రిప్ అయితే వెళ్ళడం జరిగింది. సో ఆ ట్రిప్ లో ఉండడంతో అక్కడే వాకింగ్ అది అయిపోవడం వల్ల ఆల్మోస్ట్ నిన్నైతే 8 kilometers పైన వాకింగ్ అయితే అయింది. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ డైలీ మనిషిలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.